అధికారికంగా ప్రకటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత ఖరారయ్యారు. నివేదిత పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితను ఖరారు చేశారు కేసీఆర్. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేంద్ర, ఇవాళ పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. కంటోన్మెంట్ సంబంధించిన ముఖ్య నేతలు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ చెందిన ముఖ్య నేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతతో పార్టీ అధినేత కేసీఆర్ చర్చించిన తర్వాత సాయన్న కూతురు గైని నివేదితను పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించారు. ఇక్కడ సాయన్న కూతురు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక ఏర్పడింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థులు పోటీకి అనేక మంది జాబితాలో ఉన్నా కానీ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, అదేవిధంగా మంత్రులు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ గారు ఇలా ముఖ్య నేతలతో చర్చించిన తర్వాతనే చివరికి మరోసారి సాయన్న కూతురు నివేదితకి అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో కాసేపటి క్రితమే కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నివేదితను ఖరారు చేశారు. అయితే త్వరలోనే ఈమె బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు. అయితే ఇక్కడ రోడ్డు ప్రమాదంలో వారి సోదరి లాస్య మృతి చెందిన నేపథ్యంలో సానుభూతి కూడా ఇక్కడ వర్కౌట్ అవుతున్న ఈక్వేషన్ లో వారి కుటుంబానికి మరోసారి అవకాశం ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. గతంలోనూ కేసీఆర్ కు సాయన్న దళితులుగా నేపథ్యంలో వార ఫ్యామిలీకే మళ్ళీ అవకాశం కల్పించారని చెప్పేసి పార్టీ వర్గాల సమాచారంగా తెలుస్తుంది. ఎందుకంటే మరికొద్ది రోజులనే పార్లమెంట్ ఎన్నికతో పాటు కంటోన్మెంట్ సంబంధించిన ఉప ఎన్నిక కూడా మే 13న జరగనున్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించినట్టు కూడా మనం పార్టీ అభ్యర్థిగా గైని నివేదితను ప్రకటించడం కూడా మనం చెప్పవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ రాజేందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.